ఇలా యూరియా సరఫరాలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఈ 2 బస్తాల ఆలోచన విరమించుకోవాలి. ఇప్పుడు మిర్చి బండే రైతుకు 5-6 బస్తాలు కావాలి, మక్క బండేటోళ్ళకు 4-5 బస్తాలు కావాలి. ఏ పంటకు ఏ మోతాదులో కావాలనో ఇయ్యాలి గాని అందరికి ఒకటే సూత్రం అంటే ఎట్లా? పంటల దిగుబడి తగ్గిపోతుంది అంటే రైతు వ్యవసాయం చేయొద్దా? మాట్లాడితే రైతు బిడ్డలు, రైతు రాజ్యం అని డైలాగులు కొడతారు కదా. మరి నిజంగా సోయిన్నోడైతే కనీసం కొద్దిగానన్నా రైతు మీద మమకారం ఉంటే, ప్రేమ ఉంటే రైతు అవసరాన్ని మీరు గుర్తించాలి కదా. అందరికీ ఒకటే, సాగుకు ఒకటే మంత్రం, పెళ్లికి ఒకటే మంత్రం అన్నట్టు అన్ని పంటలకు 2 బస్తాలంటే ఎట్లయితుంది? ఆ ఇచ్చే 2 సంచులకు 2 సార్లు పోవాలన్నట. దానికి యాప్ పేరు మీద కొంత సమయం పోతే, ఒకరు పోయి తెచ్చుకోవాలంటే ఆటో కిరాయి, మనిషి ఒక రోజు పని ఖరాబు, మళ్ళా నెలకు పోతే మళ్ళొక్క సంచి. ఏం కోసం పెట్టుడిది? నిన్న బోనస్ కూడా మంగళం పాడినరు. ఇప్పుడు ఏం చెప్పిండ్రు? మొదలేమో అన్ని పంటలకు బోనస్, ఆడికెళ్ళి వడ్లకు బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాలకే బోనస్ అన్నారు, ఆడికెళ్ళి సన్నాల్లో 33 రకాలకే అన్నారు. ఇక నిన్న సాగు కబురు సల్లగా చెప్పారు, ఇక 33 కాదు 7 రకాలు అన్నారు. ఆయన తెగబెట్టినట్టే కదా. ఇక ఈ 7 ఎకరాల్లో ఈ 7 రకాల్లో కూడా ఎన్ని కథలు, కొన్ని వెరైటీలు ఉన్నాయి. బీపీటీ 520 అని రాసిండ్రు. ఇది ఎప్పుడో ఏజ్ హోల్డ్ సీడ్. ఇది దానికి విపరీతమైన చీడపీడ. 150-160 రోజుల పంట. అది ఒక నెల రోజులు ఎక్కువ కావాలి దానికి. దిగుబడి కూడా 20 క్వింటాలే వస్తుంది. అది ఇప్పుడు వేరే వాటిలో 30-35 క్వింటాల్లో వస్తాయి, 20 క్వింటాల్లో వచ్చి మరి నువ్వు నీ బోనస్ కంటే ఎక్కువ లాస్ అయిపోయాయి. నువ్వు ఇచ్చేదేమున్నది అంటే ఏదో తిట్టని పోరా అన్నట్టున్నది కథనిది. అంటే ఈ బోనస్ విషయంలో కూడా 33 రకాల నుంచి ఎందుకు 7 రకాలకు తగ్గించిండ్రు? ఇది నోటితో నవ్వి నొసటితో ఎక్కించినట్టుంది. అంటే సన్నాలకు బోనస్ ఇప్పుడు పోయిన యాసంగి 1200 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. ఈ యాసంగిలో సన్నాలకు 800 కోట్ల బోనస్ ఎగబెట్టినావు. 2 పంటల కంటివి 1 పంటకే చేస్తేవి. 33 రకాలంటివి ఇప్పుడు 7 రకాలకే చేస్తేవి. ఆ 7 రకాలకు కూడా విత్తనాలు ఉన్నాయా మార్కెట్లో? నువ్వు చెప్పింది నిన్న చెప్పినావు. ఆల్రెడీ 15 రోజుల కిందనే నార్లు పోసిండ్రు. రోహిన్ కార్తీలే నార్లు పోస్తారు. నిన్ను నమ్మి, నీ ప్రభుత్వాన్ని నమ్మి 33 రకాల వెరైటీలను ఎవరికి దొరికింది వాళ్ళు తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి? మొదలు చెప్పాలి కదా. నువ్వు నార్లు పోయక ముందు సగం మంది రైతులు వేరే రకం తెచ్చి నార్లు పోసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? సమాధానం చెప్పండి. పూర్తి బాధ్యత రహిత్యంగా మీరు పనిచేస్తున్నారు. రైతులంటే, వ్యవసాయ శాఖ అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు.